రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు కానుంది. రైతు భరోసా కోసం రైతుల నుంచి జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 2733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న 2 పనులకు ఆమోద ముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్కు అంగీకారం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారంపై సమావేశంలో చర్చ జరిగింది. అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. ఏపీ సీఎం చంద్రబాబు బృందం దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. చంద్రబాబు టీం ఈ నెల 20 నుంచి 4 రోజుల పాటు దావోస్లో పర్యటించనుంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు సీఎం నేతృత్వంలోని ఏపీ టీం హాజరు కానుంది. ఈ మేరకు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది. ఈ మేరకు ఏపీ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ప్రతినిధుల బృందం హాజరయ్యేందుకు అవసరమైన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్నాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 4 క్రీడాకారులకు కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. షూటింగ్లో ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన మను బాకర్కు కేంద్రం ఖేల్ రత్న అవార్డు ప్రకటించింది. హాకీలో హర్మన్ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్స్ విభాగంలో ప్రవీణ్ కుమార్కు ఖేల్ రత్న అవార్డు వరించింది. చెస్ ఛాంపియన్ గుకేష్ ఖేల్ రత్నకు ఎంపికయ్యారు. మోడీ కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు 6,000 నుంచి 10,000 రూపాయలకు పెంచినందుకు కృతజ్ఞతలుగా రైతులతో కలిసి బీజేపీ మున్సిపల్ కిసాన్ మోర్చా రామకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షాద్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి అంతే బాబయ్య హాజరై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్కు మరోసారి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఇటీవలే ఆయనపై అనంతపురం 4వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బోరుగడ్డ అనిల్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడానికి వీలు లేదని కోర్టు తెలిపింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు సచివాలయంలోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ 2025 మీడియా డైరీని ఆవిష్కరించారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో కడప జిల్లా ఒకటని కేంద్ర శాస్త్ర సాంకేతిక భౌగోళిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కడప జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన సీకెతిన్నె మండలం బుగ్గలపల్లె గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి గర్భవతులు, బాలింతలు, పసిపిల్లల పోషణపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల లబ్ధి గురించి తల్లులను అడిగి తెలుసుకున్నారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో గల సిఎంఆర్ కాలేజ్ బాలికల వసతి గృహంలో తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. బాలికల వసతి గృహంలో కొందరు బాత్రూంలో బాలికలు ఉన్న సమయంలో వీడియోలు తీశారని విద్యార్థులు ఆరోపించారు. దీంతో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు సిఎంఆర్ ఐటీ కాలేజ్ బాలికల వసతి గృహం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సిఎంఆర్ విద్యా సంస్థలో ఫీజులపై పెట్టిన శ్రద్ధ విద్యార్థుల రక్షణపై లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి సిఎంఆర్ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు చేపట్టాలని, విద్యార్థులకు రక్షణ కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. 3 నెలలుగా వీడియో రికార్డింగ్ జరుగుతున్నప్పటికీ తనని బయటకు రాకుండా యాజమాన్యం గోప్యంగా ఉంచారని, దాదాపు 300 ప్రైవేటు వీడియోలు ఉన్నట్లు సమాచారం. విద్యార్థులను ప్రశ్నిస్తే వీడియోలు బయటపడతామని యాజమాన్యం భయభ్రాంతులకు గురి చేస్తుందని వారు అన్నారు. ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు భయాందోళనకు గురిచేస్తాయి. జిల్లాలోని రేపాయి, ముండ్లమూరు మండలంలోని గ్రామాల్లో సెకన్పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముండ్లమూరుకు దగ్గరగా ఉన్న గుండ్లకమ్మ నదిలో అంతర్లీనంగా జరుగుతున్న మార్పుల వల్లే వరుస భూకంపాలకు కారణంగా శాస్త్రవేత్తలు తెలిపారు.
ఫార్ములా ఈ కార్ రేసులో విచారణకు బిఎల్ఎన్ రెడ్డి గైర్హాజరయ్యారు. విచారణకు సమయం కోరుతూ ఈడీకి బిఎల్ఎన్ రెడ్డి లేఖ రాశారు. ఇదే విషయంపై ఈడీ జాయింట్ డైరెక్టర్కి బిఎల్ఎన్ రెడ్డి మెయిల్ చేశారు. తర్వాత విచారణ తేదీ మళ్ళీ చెప్తామంటూ బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ రిప్లై ఇచ్చింది. మరోవైపు ఫార్ములా ఈ కేసులో విదేశీ సంస్థకు ఈడీ లేఖ రాయనున్నట్లుగా తెలుస్తుంది. ఫేమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ ఆరా తీస్తుంది. హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నోటీసులు ఇవ్వగా ఎవరి ఆదేశాలతో విదేశీ సంస్థకు నిధులు చెల్లించారని కూపీ లాగే పనిలో పడింది. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో న్యూ ఇయర్ పార్టీకి గ్రాండ్ డంపింగ్ యార్డ్లా మారి 2 రోజులు అవుతున్నా ఇంకా క్లీన్ చేయలేదు. దీంతో స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలో భాగంగా ఉప్పల్ మున్సిపల్ స్టేడియం మందు పార్టీకి వేదికైంది. బుధవారం ఉదయానికల్లా స్టేడియం మొత్తం మద్యం బాటలతో డంపింగ్ యార్డ్లా దర్శనమిచ్చింది. స్పోర్ట్స్ కోసం గ్రౌండ్ రెంట్కు తీసుకున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు గ్రౌండ్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగిపోతున్నారు. స్టేడియంలో కాక్టైల్ పార్టీ నిర్వహించడంపై మండిపడుతున్నారు. అసలు అనుమతులు ఎలా ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఉప్పల్ జేహెచ్ఎంసీ స్టేడియంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించిన ప్రైవేటు పార్టీ దుమారం రేపుతుంది. ఈ సంఘటనపై జేహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు స్పందించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనంతరం మిగిలిన మద్యం సీసాలు, వ్యర్థ ఆహార పదార్థాలతో మున్సిపల్ గ్రౌండ్ మొత్తం భ్రష్టు పట్టించారని, అందుకు బాధ్యులైన త్రై ఈవెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని, ఇక నుంచి ఇటువంటి ప్రైవేటు ఈవెంట్లకు పర్మిషన్ ఇవ్వమని డీసీ తెలిపారు. కాకినాడ జిల్లా జగంపేట డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలను జగంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ గేమ్స్ను ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ప్రారంభించారు. గ్రామీణ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ను, ఎస్సీలను అభినందించారు డీఎస్పీ. విజయవాడ రూరల్ మండలం గన్నవరం రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యార్లగడ్డ 27 మందికి 35,000 రూపాయల విలువ చేసే కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 800 మంది మహిళలకు సుయి కంపెనీకి చెందిన సుమారు 35,000 రూపాయల విలువ చేసే మిషన్లు పంపిణీ చేసినట్లుగా తెలిపారు. ఏలూరు జిల్లాలో చైన్ స్నాచింగ్ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేందర్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించి నిందితుని వద్ద 1,50,000 రూపాయల విలువ గల 3.5 కాసుల సూత్రాల త్రాడును, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్టుగా జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. మాదాపూర్ పేసెస్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. మెగాస్టార్ నటించిన ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న లింగంపల్లికి చెందిన ఇల్లమ్మ అనే మహిళను కుటుంబ సభ్యులు పేస్ ఆసుపత్రిలో చేర్చారు. హాస్పిటల్ చేర్చుకునే సమయంలో 2,20,000 కట్టించుకున్నారు ఆసుపత్రి సిబ్బంది. డిసెంబర్ 31న ఇల్లమ్మ ఆరోగ్యం కుదుట పడుతుందని తెలిపిన డాక్టర్లు డిశ్చార్జ్ చేయడానికి మరో 3 లక్షలు కట్టమని కోరారు. చేసేదేమీ లేక 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడానికి వెళ్ళగా ఇల్లమ్మ చనిపోయిందని, డెడ్ బాడీని మనీ డిపాజిట్ చేస్తేనే ఇస్తామని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇల్లమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. గజాశ్వ సేవల నడుమ ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు జరిగిన గ్రామోత్సవం భక్తులను అలరించింది. ముందుగా ఆలయంలో స్వామి అమ్మవార్లను గోదాదేవితో కలిపి తొలిక వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వైద్యుల నడుమ అర్చకులు స్వామివారు ఆశీస్సులైన వాహనాన్ని తిరువీధులకు తీసుకొచ్చారు. ప్రతి ఇంటి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులు పెట్టారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను గోదాదేవితో సహా ధనుర్మాస మండపంలో ఉంచి ప్రత్యేక పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమలలో ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని పలు ప్రాంతాలను అదనపు ఈవోతో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో దర్శనం కల్పించనున్నట్లుగా తెలిపారు. జనవరి 10, 11, 12వ తేదీలలో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కావున ఇందుకోసం అధికారులతో చర్చించి పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించినట్లుగా చెప్పారు. హైదరాబాద్ ఉప్పల్ జేహెచ్ఎంసీలో 108 సిబ్బందికి ఓ గది కేటాయించారు. కానీ 108 అంబులెన్స్కి మాత్రం పార్కింగ్ ఇవ్వలేదు. జేహెచ్ఎంసీ ఆఫీసు ముందు వందలాది ప్రైవేటు వాహనాలు అక్రమంగా
పార్కింగ్ చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవట్లేదంటున్నారు. నిత్యం అత్యవసర సేవలకు ఉపయోగపడే వంచిరెడ్డి వాహనానికి జీహెచ్ఎంసీ ముందు పార్కింగ్ చేద్దామంటే ప్రైవేటు వాహనాలు పార్కు చేయడంతో ఇబ్బంది కలుగుతుందని వంచిరెడ్డి సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అంబులెన్స్కు పార్కింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నెపల్లి అగర్వాల్ స్టీల్స్ని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పరిశీలించారు. అగ్ని ప్రమాదంపై ఆరా తీసి అధికారులు యాజమాన్యంతో మాట్లాడారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆర్డీఓ కిరణ్మయితో కలిసి సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం పోలీసులు ఓ మహిళను కాపాడారు. శ్రీశైలంలోని రుద్రాక్ష మఠం వద్ద నిద్రమాత్రలో మింగి ఆత్మహత్యత్నానికి పాల్పడిన యాలాల శ్వేతను శ్రీశైలం పోలీసులు కాపాడారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన శ్వేత భర్తతో గొడవపడి శ్రీశైలానికి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక చికిత్స అందించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు కర్ణాటక హైకోర్టు ఊరటిచ్చింది. ఆమెపై పోలీసులు చేపట్టిన విచారణపై స్టే విధించింది. డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో గత ఏడాది జూలై 3న ఆమె అరెస్ట్ అవ్వగా 10 రోజులకు బెయిల్ విడుదలయ్యారు. బెయిల్పై కాగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హేమ కోర్టును ఆశ్రయించగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. దర్యాప్తు సుదీర్ఘ కాలం కొనసాగడం సరికాదని చెప్పింది. దర్యాప్తు కొనసాగింపు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోగలమని, అలాగని దర్యాప్తును అడ్డుకోవాలని అనుకోవడం లేదని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. బైంసపట్టణ శివార్లో బోకర్ రోడ్డు ప్రక్కన ఉన్న నాగదేవత దేవాలయంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు 48 గంటలు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకుని మీడియా ముందు హాజరుపరిచారు. బైంస మండలం చూచుంద్ గ్రామానికి చెందిన సంగరతన్ విశాల్ అను ఇద్దరు నిందితులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కొరకు గుడిలో దొంగతనాలు చేశారని ఏఎస్పీ అవినాష్ కుమార్ వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపహాడ్ ఎథనాల్ ఫ్యాక్టరీ ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పరిశ్రమ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిశ్రమను రద్దు చేయాలని నిరసనకారులు ఆందోళనకు దిగారు. కడప జిల్లా ఇడుపులపయ్య త్రిబుల్ ఐటీ వాహనాన్ని తమ సొంత వాహనాలకు క్యాంపస్ ఏవో రవికుమార్ కుటుంబం వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏవో రవికుమార్ భార్య అదే క్యాంపస్లో టీచింగ్ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. క్యాంపస్ అవసరాలకు ఉపయోగించాల్సిన వాహనాన్ని ఏవో రవికుమార్ భార్య సొంత పనులకు వాడుకుంటున్నారు. వాహనాన్ని అనధికారిక కార్యక్రమాలకు వాడుతున్న ఏవో భార్య పైన, అందుకు సహకరిస్తున్న ఏవో రవికుమార్ పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కర్నూలు జిల్లా బనవాసి ఏపీఆర్జేసీలో లైబ్రరీను చితకబాదిన ఘటన చోటు చేసుకుంది. బనవాసి దగ్గర ఉన్న ఏపీఆర్జేసీ గురుకుల కాలేజీలో లైబ్రరీగా ఉన్న మద్దిరెడ్డి అనే లెక్చరర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కళాశాల ప్రిన్సిపల్కు, మహిళా అధ్యాపకులకు బాలిక ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపల్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాలిక తన తల్లిదండ్రులకు జరిగిన సంఘటన గురించి తెలిపింది. విద్యార్థి తల్లిదండ్రులు కాలేజీకి చేరుకుని జరిగిన విషయం తెలుసుకుని తమ బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్కు దేశసిద్ధు చేశారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు లైబ్రేరియన్ పై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో హాస్య నటులు శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల హాస్య నటులతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ పిఎస్లో పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మామూలు పంపకాల్లో తేడాలు రావడంతో కానిస్టేబుల్, హోంగార్డు మధ్య వివాదం తలెత్తింది. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో కానిస్టేబుల్ రవి, హోంగార్డు శ్రీనును సస్పెండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ అటవీ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా సంచరిస్తున్న మగపులిని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో
మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు పులిని బంధించారు. పులికి మత్తు మందు ప్రయోగించి బంధించినట్టుగా తెలిసింది. ఆసిఫాబాద్ జిల్లాలో మనుషులపై దాడి చేసిన పులిగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఆర్జిన్ డైరీ సీఈఓ ఆదినారాయణపై దాడి ఘటనలో విచారణ వేగవంతం చేశారు. బెల్లంపల్లి పోలీసులు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేశారు. ఆదినారాయణ రెడ్డిపై దాడి ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొమరంభీం జిల్లాలో ఎంబీబీఎస్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, సరైన ఫ్యాకల్టీ లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతులు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా రోజురోజుకి చలి పెరుగుతుంది. చీరాలలో గత 2 రోజుల నుంచి చలిపంజ విసిరింది. చల్లటి వాతావరణాన్ని ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెల్లవారుజాము నుంచి పొగమంచు చీరాల పట్టణంలో పూర్తిగా కప్పిస్తుంది. ఉదయం 10 గంటలు దాటిన ప్రధాన రహదారులు పంట పొలాలపై పూర్తిగా మంచు దుప్పటి కమ్మేసింది. దీంతో ఎక్కడ ఏమున్నాయో కనిపించక వాహనదారులు కొంత ఇబ్బందులకు గురైన పరిస్థితి నెలకొంది. తిరుమలలో ఆగమ శాస్త్ర ఉల్లంఘనలు కొనసాగుతూ ఉన్నాయి. శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమానం వెళ్ళింది. అయితే ఆనంద నిలయంపై విమానాలు హెలికాప్టర్లు వెళ్లడం నిబంధనలకు విరుద్ధం. అయినా ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని ఇప్పటికే టీటీడీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. భక్తుల మనోభావాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ స్పందించింది. చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. కడప జిల్లా బద్వేలును మంచు దుప్పటి కమ్మేసింది. ఊటిని తలపించేలా పరిసర ప్రాంతాలు కనిపిస్తున్నాయి. చలి తీవ్రత పెరగడంతో స్థానికులు బయటకు రావడం లేదు. మంచు కారణంగా రోడ్లు కనిపించడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీఎంఆర్ కాలేజీ వివాదంపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఈ కేసును మహిళా కమిషన్ సుమోటుగా స్వీకరించింది. కాలేజీ ఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని సైబరాబాద్ కమిషనర్కు మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అమ్మాయిల బాత్రూంలలో కెమెరాలు పెట్టి 300కు పైగా అశ్లీల వీడియోలు తీస్తున్నట్లుగా వచ్చిన మీడియా కథనాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టులో ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. స్వదేశంలో కివీస్తో జరిగిన 3 టెస్టుల సిరీస్లో నిరాశపరిచిన రోహిత్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లోనూ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీంతో అతను కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగే 5వ టెస్టు తర్వాత టెస్టు కెరీర్కు గుడ్ బై చెప్పాలని రోహిత్ డిసైడ్ అయినట్లుగా సమాచారం. చాలా రోజుల తర్వాత దలాల్ స్ట్రీట్ కలకల్లాడింది. అయితే నష్టాలు లేదంటే ఓ మోస్తరు లాభాలకే పరిమితమైన సూచీలు చాలా రోజుల తర్వాత భారీ లాభాలను నమోదు చేశాయి. ఈరోజు లాభాలతో ట్రేడ్ అయిన సూచీలు భారీ లాభాలతోనే ముగిశాయి. 1436 పాయింట్ల లాభంతో 79,094 వద్ద సెన్సెక్స్ ముగిసింది. మరోవైపు 446 పాయింట్ల లాభంతో 24,189 వద్ద నిలిచాయి. ఆటో ఐటీ స్టాక్స్తో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఇన్ఫోసిస్, మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి.